సహోదరి, నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దేవా నీ చిత్తం అయితే అడుగు ముందుకు నడిపించు, నీ చిత్తం కాకపోతే మేము ఇంట్లో నుంచి అడుగు కూడా బయటకు వేయము. ఒక ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, నీ చిత్తం అయితే ప్రయాణం చేస్తాము, నీ చిత్తం కాకపోతే ప్రయాణం చేయము. లాస్ట్ వీక్ ఆదివారము క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక సంఘ పెద్దలు తన యొక్క కుమారుని గురించి ఒక సాక్ష్యం చెప్పారండి. ఇట్ వాజ్ అ వెరీ టచింగ్ టెస్టిమనీ. వారి కుమారుడు ఇంగ్లాండ్ దేశం వెళ్ళాలని వీసా కొరకు అప్లై చేశారంట. ఇంగ్లాండ్ దేశం కూడా పంపించారు. పంపించిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అన్నారంట, మీ అబ్బాయిని ఇప్పుడు అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే ఏం చేయలేని పరిస్థితుల్లో వారి కుమారుడు భారతదేశం తిరిగి వచ్చాడు. పీజీ చదవాలి అనే చాలా ఆశతో ఆ బ్రదరు వారి కుమారుణ్ణి ఇంగ్లాండ్ దేశం పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్ వల్ల తను మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చింది. భారతదేశం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అంతే కదండి. ఒక దూరదేశము ఉద్యోగం నిమిత్తము, చదువు నిమిత్తము పిల్లలు పంపించిన తర్వాత అక్కడ అది వర్కౌట్ అవ్వకపోతే, వాళ్ళు చదువులో గాని ఉద్యోగంలో గాని కొనసాగలేక బ్యాక్ వస్తే అది ఒక బాధగా ఉంటుంది, ఒక అవమానంగా కూడా అనిపిస్తుంది. ఆ యవనస్తుడు కూడా బాధపడ్డాడంటే, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో అని. సరే, 1 సంవత్సర కాలం గడిచింది. దేవుడు మళ్ళీ ఆ బిడ్డ ఎడల కార్యం చేశాడు. ఆ బిడ్డ మళ్ళీ తన చదువుల నిమిత్తము దూరదేశానికి వెళ్ళబోతున్నాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, తను ఏ స్నేహితులతో వెళ్ళి అక్కడ ఉండాలని మరి ప్లాన్ చేసుకున్నాడు. ఆ 4 స్నేహితులు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన ట్రాజిక్ యాక్సిడెంట్, మిస్హాప్ జరిగి 3 స్పాట్ చనిపోయారంటండి. ఆ సంఘటన ఈ కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారంట. ఒకవేళ మా కుమారుడే గనక వెళ్ళుంటే బహుశా అదే కారులో మా అబ్బాయి కూడా ట్రావెల్ చేసి ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసే ఉంటారు ఎప్పుడు. సో నా కుమారుడు కూడా ఒకవేళ, ఒకే ఒక కుమారుడి ఇంట్లో ఆ అబ్బాయి కూడా ఒకవేళ తన ప్రాణాన్ని కోల్పోయేవాడేమో. భవిష్యత్తును ఎరిగిన దేవుడు మా అబ్బాయి ముందుకు వెళ్ళినా కూడా దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు అంతా మన మేలు కొరకే జరిగించేవాడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ప్రవ్వా మేమైతే ప్లాన్ చేసుకున్నాం, మేమైతే ఐగుప్తులోంచి బయటకు వచ్చాము కనాన్లోకి వెళ్ళాలని, మేమైతే ముందుకే సాగాలనుకుంటున్నాం, కానీ నీ సన్నిధి ఒకవేళ మాతో పాటు రాకపోతే మేం మాత్రం మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే నీ సన్నిధి మాకు ప్రాముఖ్యము, నీవు మాతో ఉండడం మాకు ప్రాముఖ్యం. నువ్వు మాతో లేకపోతే ఇంకెవ్వరు మాతో ఉన్నా కూడా మేము ముందుకి వెళ్ళము. ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ కావాలండి. దేవుని సన్నిధి రాకపోతే ఇక్కడ నుంచి ప్రయాణం చేయమంటే ఇశ్రాయేలీలందరూ మోషే మీద పడిపోరా? ఇశ్రాయేలీలందరూ మోషేని ఇబ్బంది పెట్టరా? ఇంకెన్ని రోజులయ్యా ఇక్కడ ఈ ఊర్లో, ఇంకెన్ని రోజులు ఉంచుతావు, ముందుకు వెళ్ళాలి కదా మనం అని మోషేని విసిగించరా? ఫర్ ఎవ్రీథింగ్ ద ఇజ్రాయెలైట్స్ హెల్డ్ మోసెస్ రెస్పాన్సిబుల్. వారికి వచ్చిన ప్రతి సమస్యలో, వారికి వచ్చిన ప్రతి ఇబ్బందిలో మోషేని ఇశ్రాయేలీలు పట్టుకొని నిందిస్తూ ఉండేవారు, మోషేతో ఫైట్ చేస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో మోషే అంటున్నారు, ఈ మనుషులను నేను చూడడం లేదు ప్రభువా, నిన్ను చూస్తున్నాను, నీ సన్నిధి మాతో రావాలంతే. నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఈ స్థలాన్ని విడిచి ముందుకు వెళ్ళాలని మేము అనుకోవడం లేదు. మోషేకు దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని సన్నిధి పట్ల మోషేకు ఉన్న ఆశ ఎంత గొప్పదో. మోషే అంటున్నాడు, మా ప్రయాణంలో నీవు మాతో రావాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో నీవు చేసే ప్రతి ప్రయాణంలో, నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో, నీవు చేసే ప్రతి కార్యంలో దేవుని సన్నిధిని కోరుకొని, దేవా నాతో పాటు రాయ్యా, లార్డ్ కమ్ విత్ మీ. నాకు ఇష్టమైన ఒక పాట, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఏ ఓపెన్ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినా ఆ పాట ఎక్కువగా నేను పాడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనతో రావాలి. ఆయన సన్నిధే మన ఆశీర్వాదానికి ఆధారము. కొంతమంది చూడండి, ఇంట్లోండి అడుగు బయట పెట్టేటప్పుడు వాచ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. కొంతమంది ఇంట్లోండి బయటపడేటప్పుడు సెల్ ఫోన్ ఉందా లేదా అని వెతుక్కుంటారు. కొంతమంది ఇంట్లోండి బయట పడేటప్పుడు రంగురాళ్ళు ఉన్నాయా లేదా, కొంతమందికి చూడండి ఆ రంగురాళ్లే వాళ్ళకి శుభం అన్నమాట.
ఈ రోజు ఈ రంగు రాళ్ళు ఉన్న ఉంగరం పెట్టుకోవాలి, ఈ స్టోన్, ఈ కలర్డ్ స్టోన్, ఈ కలర్డ్ జెమ్ పెట్టుకోవాలి, అప్పుడే నాకు శుభం జరుగుతుంది, లేకపోతే పలానా తాయెత్తు కట్టుకొని వెళ్తేనే నాకు శుభం. దేవుని ప్రజలకి వాట్ ఈస్ ద మ్యాండేట్? మనకి ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్లాల్సింది ఏంటి? ఇంట్లో అడుగు బయట వేస్తున్నప్పుడు, ఒక పని, ఒక కార్యం తలపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు దేని కొరకు మనం ఆశపడాలి, ఎదురు చూడాలంటే దేవుని సన్నిధి కొరకే. హల్లెలూయా.